అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన జనరల్ పాయింట్లో మనం డిస్కస్ చేయని పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్కి వచ్చేసి 2022-23 అనేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు అనేటువంటి చూద్దామండి. అసలు ఈ బడ్జెట్లో ఏ రంగానికి ఎంతెంత కేటాయించారు, అలాగే అలాగే సంక్షేమ పథకాలకి ఎంతెంత నిధులు కేటాయించారని కూడా చూద్దామండి. సో ఈ బడ్జెట్ అనేది సామాజిక రంగంలో ఎంత కేటాయించారని కూడా చూద్దాం. సో ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ వచ్చేసి 2022-23కి సంబంధించి ముఖ్యాంశాలు అనేటువంటివి మనం చూద్దామండి. సో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ విధంగా అడుగుతారనేటువంటి ముఖ్యమైన పాయింట్స్ మీద మనం ఈ బడ్జెట్ అనేటువంటి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మీకు ఈ వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా మన ఛానల్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. సో ముందుగా వచ్చేసి మన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2022-23కు సంబంధించి ఈ బడ్జెట్ని ఎవరు ప్రవేశపెట్టారంటే అండి, ఈ బడ్జెట్ని వచ్చేసి మన ఆర్థిక మంత్రి అయినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రవేశపెట్టారండి. సో మొత్తం బడ్జెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2022-23కు సంబంధించి 2,56,256 కోట్లు అండి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది నాలుగో బడ్జెట్ అండి సభలో ప్రవేశపెట్టడం. సో ఇది నాలుగు బడ్జెట్లు అనేటువంటివి ప్రవేశపెట్టారు దీంతో. సో మొత్తం బడ్జెట్ వచ్చేసి 2,56,256 కోట్లు అండి. సో దీంట్లో వచ్చేసి రెవెన్యూ వ్యయం వచ్చేసి 2,08,266 కోట్లు అండి. అలాగే మూలధన వ్యయం వచ్చేసి 47,996 కోట్లు అండి. సో రెవెన్యూ లోటు వచ్చేసి 17,036 కోట్లు అండి. సో దీంట్లో ద్రవ్య లోటు వచ్చేసి 48,724 కోట్లు అండి. సో దీంట్లో మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్ రైతు భరోసాకి 3,900 కోట్లు అనేటువంటిది కేటాయించడం జరిగిందండి. రైతు భరోసాకి వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ఉంది కదండి. సో దానికి 3,900 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం ఉంది కదండి, దీనికి 18,000 కోట్లు కేటాయించడం జరిగిందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ సబ్ ప్లాన్కి వచ్చేసి 18,518 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే ఎస్టీ సబ్ ప్లాన్కి వచ్చేసి 6,145 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ బీసీ సబ్ ప్లాన్కి వచ్చేసి 29,143 కోట్లు కేటాయించడం జరిగిందండి. సో బీసీ సబ్ ప్లాన్కి వచ్చేసి 29,143 కోట్లు అనేటువంటివి కేటాయించడం జరిగిందండి. అలాగే బీసీ సంక్షేమంకి వచ్చేసి 20,962 కోట్లు కేటాయించడం జరిగిందండి బీసీ సంక్షేమానికి. సో బీసీ సంక్షేమానికి 20,962 కోట్లు అనేటువంటివి కేటాయించడం జరిగిందండి. అలాగే మైనారిటీ యాక్షన్ ప్లాన్కి వచ్చేసి 3,532 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే బీసీ సంక్షేమానికి వచ్చేసి 6,639 కోట్లు కేటాయించడం జరిగిందండి. ఈబీసీల సంక్షేమం అండి ఇది. సో ఈబీసీల సంక్షేమం వచ్చేసి 6,639 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే సోషల్ వెల్ఫేర్కి వచ్చేసి 12,728 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 10,201 కోట్లు కేటాయించడం జరిగిందండి. సో 10,201 కోట్లు అనేటువంటివి ఈడబ్ల్యూఎస్కి కేటాయించడం జరిగిందండి. సో ఏపీ బడ్జెట్లో అనేటువంటి ముఖ్యమైన పాయింట్స్ అండి ఇవి. మరొకసారి చూద్దాం. మొత్తం బడ్జెట్ వచ్చేసి 2,56,256 కోట్లు అండి. దీంట్లో రెవెన్యూ వ్యయం వచ్చేసి 2,08,261 కోట్లు అండి. అలాగే మూలధన వ్యయం వచ్చేసి 47,996 కోట్లు అండి. రెవెన్యూ లోటు వచ్చేసి 17,036 కోట్లు అండి. ద్రవ్య లోటు వచ్చేసి 48,724 కోట్లు అండి. వైఎస్ఆర్ రైతు భరోసా కింద వచ్చేసి పథకం కింద 3,900 కోట్లు అనేటువంటి బడ్జెట్లో కేటాయించడం జరిగిందండి. అలాగే వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకంకి వచ్చేసి 18,000 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే ఎస్సీ సబ్ ప్లాన్కి వచ్చేసి 18,518 కోట్లు కేటాయించడం జరిగిందండి. ఎస్టీ సబ్ ప్లాన్కి వచ్చేసి 6,145 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే బీసీ సబ్ ప్లాన్కి వచ్చేసి 29,143 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే బీసీ సంక్షేమానికి వచ్చేసి 20,962 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే మైనారిటీ యాక్షన్ ప్లాన్కి వచ్చేసి 3,532 కోట్లు కేటాయించడం జరిగిందండి.
అలాగే ఈబీసీ సంక్షేమంకి వచ్చేసి 6,639 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే సోషల్ వెల్ఫేర్కి వచ్చేసి 12,728 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 10,201 కోట్లు కేటాయించడం జరిగిందండి. సో ఇవి ఇంపార్టెంట్ హైలైట్ పాయింట్స్ అండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి వివిధ రంగాల్లో ఎవరికి ఎంత కేటాయించారు అనేటువంటి చూద్దామండి. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో అలాగే ఇందులో మనం ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అనేటువంటిది 2022-23కి సంబంధించి సెక్టార్ వైజ్ బడ్జెట్ ఎలకేషన్ అనేటువంటిది కూడా చూద్దామండి. సో సెక్టార్ వైజ్ బడ్జెట్ ఎలకేషన్ అంటే బడ్జెట్ వివిధ రంగాల్లో ఎంతెంత అమౌంట్ కేటాయించారు అనేటువంటిది కూడా చూద్దామండి. సో వ్యవసాయ రంగానికి వచ్చేసి 11,387.69 కోట్లు అనేటువంటిది కేటాయించడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి వైద్య శాఖకు వచ్చేసి 15,384 కోట్లు అనేటువంటిది కేటాయించడం జరిగిందండి. అలాగే పశుసంవర్ధక శాఖకు వచ్చేసి 1,568.83 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే బీసీ సంక్షేమంకి వచ్చేసి 20,962.06 కోట్లు అనేటువంటిది కేటాయించడం జరిగిందండి. అలాగే రోడ్డు భవనాల శాఖకు వచ్చేసి 8,581 కోట్లు అనేటువంటిది కేటాయించడం జరిగిందండి. అలాగే పర్యావరణ అటవీకి వచ్చేసి 685.36 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే ఉన్నత విద్య వచ్చేసి 2,014 కోట్లు 14.30 కోట్లు కేటాయించడం జరిగిందండి. సో ఉన్నత విద్యకు వచ్చేసి 2,014.30 కోట్లు అనేటువంటివి కేటాయించడం జరిగిందండి. అలాగే విద్యుత్కు వచ్చేసి 10,281.04 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే సెకండరీ ఎడ్యుకేషన్కి వచ్చేసి 27,706.66 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే ఎకనామికల్ బ్యాక్వర్డ్కి వచ్చేసి 10,201.60 కోట్లు అనేటువంటివి కేటాయించడం జరిగిందండి. అలాగే సివిల్ సప్లైస్కి వచ్చేసి 3,719.24 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే ఫైనాన్స్కి వచ్చేసి 58,583.61 కోట్లు అనేటువంటి కేటాయించడం జరిగిందండి. సో ఫైనాన్స్కి వచ్చేసి 58,583.61 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే జిఏడికి వచ్చేసి 998.55 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే సచివాలయ వ్యవస్థకు వచ్చేసి 3,396.25 కోట్లు కేటాయించడం జరిగిందండి. సో సచివాలయ వ్యవస్థ ఉంది కదండి, దానికి 3,396.25 కోట్లు అనేటువంటి కేటాయించడం జరిగిందండి. అలాగే మహిళా శిశు సంక్షేమంకి వచ్చేసి 4,382 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే క్రీడల శాఖకు వచ్చేసి 290 కోట్లు అనేటువంటి కేటాయించడం జరిగిందండి. అలాగే పరిశ్రమల శాఖకు వచ్చేసి 2,755 కోట్లు కేటాయించడం జరిగిందండి పరిశ్రమలకు వచ్చేసి. అలాగే హోంశాఖకు వచ్చేసి 7,586 కోట్లు అనేటువంటివి కేటాయించడం జరిగిందండి. సో హోంశాఖకు వచ్చేసి 7,586 కోట్లు అనేటువంటివి కేటాయించడం జరిగిందండి. సో ఇవి వివిధ రంగాలకి సంబంధించి ఎంతెంత కేటాయించారనేటువంటిది వివరాలండి. సో సెక్టార్ వైజ్ బడ్జెట్ అలొకేషన్ అండి ఇది. మళ్ళీ ఒకసారి చూద్దాం. వ్యవసాయ రంగంకి వచ్చేసి 11,387.69 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే వైద్య శాఖకు వచ్చేసి 15,384 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే పశుసంవర్ధనకు వచ్చేసి 1,568.83 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే బీసీ సంక్షేమానికి వచ్చేసి 20,962.06 కోట్లు కేటాయించడం జరిగిందండి. అదే నెక్స్ట్ వచ్చేసి రోడ్లు భవనాల శాఖకు వచ్చేసి 8,581 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి పర్యావరణ అటవీకి వచ్చేసి 685.36 కోట్లు కేటాయించడం జరిగిందండి. నెక్స్ట్ ఉన్నత విద్యకు వచ్చేసి 2,014.30 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే విద్యుత్కు వచ్చేసి 10,281.04 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే సెకండరీ ఎడ్యుకేషన్కి వచ్చేసి 27,706.66 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎకనామికల్ బ్యాక్వర్డ్ వచ్చేసి 10,201.60 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే సివిల్ సప్లైస్కి వచ్చేసి 3,719.24 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే ఫైనాన్స్కి వచ్చేసి ఇది చాలా ఎక్కువ, అన్నిటికన్నా ఎక్కువ అమౌంట్ అండి. ఫైనాన్స్కి వచ్చేసి 58,583.61 కోట్లు అనేటువంటి కేటాయించడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి జిఏడికి వచ్చేసి
998.55 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే సచివాలయ వ్యవస్థకు వచ్చేసి 3,396.25 కోట్లండి. సో సచివాలయ వ్యవస్థ ఉంది కదండి మన ఆంధ్రప్రదేశ్లో. సో సచివాలయ వ్యవస్థకు వచ్చేసి 3,396.25 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే మహిళా శిశు సంక్షేమానికి వచ్చేసి 4,382 కోట్లు అనేటువంటి కేటాయించడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి క్రీడల శాఖకు వచ్చేసి 290 కోట్లండి. సో క్రీడలు ఉన్నాయి కదండి. సో క్రీడల శాఖకు వచ్చేసి 290 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే పరిశ్రమల శాఖకు వచ్చేసి 2,755 కోట్లు అనేటువంటి కేటాయించడం జరిగిందండి పరిశ్రమలకి. అలాగే హోంశాఖకు వచ్చేసి 7,586 కోట్లు అనేటువంటివి కేటాయించడం జరిగిందండి హోంశాఖకి. సో హోంశాఖకు వచ్చేసి 7,586 కోట్లు అనేటువంటి కేటాయించడం జరిగిందండి. సో ఇవి మన బడ్జెట్లో సెక్టర్ వైజ్ అలొకేషన్ అండి. బడ్జెట్లో వివిధ రంగాలకు కేటాయించినటువంటి నిధులండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్కి ఎంతెంత కేటాయించారని చూద్దామండి. సో ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్కి ఎంతెంత నిధులు కేటాయించారని కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో 2022-23కి సంబంధించి సోషల్ వెల్ఫేర్ పథకాలకు, సంక్షేమ పథకాలకు ఎంత కేటాయించారని ఒకసారి చూద్దామండి. సో వైఎస్ఆర్ పెన్షన్ కానుక 18,000 కోట్లండి. అలాగే వైఎస్ఆర్ రైతు భరోసాకి 3,900 కోట్లండి. జగనన్న విద్యా దీవెన 2,500 కోట్లండి. జగనన్న వసతి దీవెన 2,083 కోట్లండి. అలాగే వైఎస్ఆర్ పిఎం ఫసల్ బీమా యోజనకు వచ్చేసి 1,802 కోట్లు కేటాయించారండి. సో వైఎస్ఆర్ పిఎం ఫసల్ బీమా యోజన ఉంది కదండి, దానికి 1,802 కోట్లు అనేటువంటి కేటాయించడం జరిగిందండి. అలాగే వైఎస్ఆర్ స్వయం సహకార సంఘాల ఉచిత వడ్డీ రహిత రుణాలు వచ్చేసి 600 కోట్లండి. సో స్వయం సహకార సంఘాలు ఉన్నాయి కదండి, డ్వాక్రా గ్రూప్స్. సో వాటికి వచ్చేసి 600 కోట్లు అనేటువంటి వడ్డీ రహిత రుణాలకి కేటాయించడం జరిగిందండి. ఎంత కేటాయించారండి? 600 కోట్లు. అలాగే వైఎస్ఆర్ స్వయం సహకార సంఘాల 600 కోట్లు అనేటువంటి గ్రామీణకి సంబంధించి కేటాయించారండి. సో వైఎస్ఆర్ స్వయం సహకార సంఘాల గ్రామీణ ఉచిత వడ్డీ రహిత రుణాలు వచ్చేసి 600 కోట్లండి. అలాగే వైఎస్ఆర్ స్వయం సహకార సంఘాల అర్బన్ ఉచిత వడ్డీ రహిత రుణాలు వచ్చేసి 200 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే వైఎస్ఆర్ వడ్డీ రహిత రైతు రుణాలు 500 కోట్లు కేటాయించడం జరిగిందండి. సో వీటి మీద వడ్డీ అనేటువంటిది ఉండదు. సో వైఎస్ఆర్ వడ్డీ రహిత రైతు రుణాలు వచ్చేసి 500 కోట్లండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్ కార్పొరేషన్కి వచ్చేసి 500 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్ జగనన్న చేదోడుకు వచ్చేసి 300 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే వైఎస్ఆర్ వాహన మిత్రాకు వచ్చేసి 260 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే వైఎస్ఆర్ నేతన్న నేస్తానికి వచ్చేసి 199 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే వైఎస్ఆర్ మత్స్యకార భరోసా వచ్చేసి 120.49 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే మత్స్యకారుల డీజిల్ సబ్సిడీకి వచ్చేసి 50 కోట్లు కేటాయించడం జరిగిందండి. సో మత్స్యకారుల డీజిల్ సబ్సిడీ ఎంత కేటాయించారండి? 50 కోట్లు. అలాగే రైతుల ఎక్స్గ్రేషియా వచ్చేసి 20 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే లా నేస్తం, సో లాయర్ చదువుతూ ఉంటారు కదండి, సో వాళ్ళకి లా నేస్తంకి 15 కోట్లు కేటాయించడం జరిగిందండి. అలాగే జగనన్న తోడు వచ్చేసి 25 కోట్లు కేటాయించడం జరిగిందండి. సో అలాగే ఈబీసీ నేస్తం 590 కోట్లు అనేటువంటి కేటాయించడం జరిగిందండి ఈబీసీ నేస్తం కింద. అలాగే వైఎస్ఆర్ ఆసరా వచ్చేసి 6,400 కోట్లు అనేటువంటిది కేటాయించడం జరిగిందండి. సో నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్ చేయూత వచ్చేసి 4,235 కోట్లు కేటాయించడం జరిగిందండి. సో నెక్స్ట్ వచ్చేసి అమ్మఒడి. సో అమ్మఒడి తెలుసు కదండి మనందరికీ. సో అమ్మఒడి పథకానికి వచ్చేసి 6,500 కోట్లు అనేటువంటివి కేటాయించడం జరిగిందండి. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇవన్నీ సోషల్ వెల్ఫేర్ పథకాలండి. సో ఈ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్కి వచ్చేసి, సంక్షేమ పథకాలకు వచ్చేసి మన ప్రభుత్వం కేటాయించినటువంటి నిధులండి ఇవి చాలా ఇంపార్టెంట్. సో వీటిలో నవరత్నాలు ఉన్నాయి కదండి. సో నవరత్నాల్లో పెట్టినటువంటి పథకాలన్నిటికిను, అలాగే ఇంకా జగన్ గారు వచ్చిన తర్వాత చాలా పథకాలు అమలు చేయడం జరిగింది. సో ఆ పథకాలన్నిటికి ఎంతెంత అమౌంట్ అనేటువంటి కేటాయించారు బడ్జెట్లో అనేటువంటిది మనం ఈ డిస్కస్ చేసామండి. చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి ఒకసారి చూడండి. వైఎస్ఆర్ పెన్షన్ కానుక వచ్చేసి 18,000 కోట్లు, వైఎస్ఆర్ రైతు భరోసాకు వచ్చేసి 3,900 కోట్లు, జగనన్న విద్యా దీవెనకు వచ్చేసి 2,500 కోట్లు, జగనన్న విద్యా వస్తు వచ్చేసి 2,083 కోట్లు, వైఎస్ఆర్ పిఎం ఫసల్ బీమా యోజనకు వచ్చేసి 1,802 కోట్లు. సో వైఎస్ఆర్ స్వయం సహకార గ్రామీణ సంఘాల
గ్రామీణ ఉచిత వడ్డీ రహిత రుణాలు వచ్చేసి 600 కోట్లు. అలాగే వైఎస్ఆర్ స్వయం సహకార సంఘాల అర్బన్ ఉచిత వడ్డీ రుణాలు వచ్చేసి 200 కోట్లు. వైఎస్ఆర్ వడ్డీ రహిత రైతు రుణాలు వచ్చేసి 500 కోట్లు. వైఎస్ఆర్ కాపు నేస్తానికి వచ్చేసి 500 కోట్లు. వైఎస్ఆర్ జగనన్న చేదోడు వచ్చేసి 300 కోట్లు. వైఎస్ఆర్ వాహన మిత్రకు వచ్చేసి 260 కోట్లు. వైఎస్ఆర్ నేతన్న నేస్తానికి వచ్చేసి 199 కోట్లు. అలాగే వైఎస్ఆర్ మత్స్యకార భరోసా వచ్చేసి 120.49 కోట్లు. మత్స్యకార డీజిల్ సబ్సిడీ వచ్చేసి 50 కోట్లు. అలాగే రైతుల ఎక్స్గ్రేషియా వచ్చేసి 20 కోట్లు. లానేస్తం వచ్చేసి 15 కోట్లు. జగనన్న తోడు వచ్చేసి 25 కోట్లు. ఈబీసీ నేస్తం వచ్చేసి 590 కోట్లు. వైఎస్ఆర్ ఆసరా వచ్చేసి 6,400 కోట్లు. వైఎస్ఆర్ చేయూత వచ్చేసి 4,235 కోట్లు వైఎస్ఆర్ చేయూత. సో వైఎస్ఆర్ చేయూత పథకానికి 4,235 కోట్లు. అలాగే అమ్మఒడి పథకంకి వచ్చేసి 6,500 కోట్లు. సో అమ్మఒడి పథకం వచ్చేసి ఎంతండి? 6,500 కోట్లు. అలాగే నెక్స్ట్ వచ్చేసి సామాజిక సేవా రంగాల్లో బడ్జెట్లో అనేటువంటిది ఎంత కేటాయించారనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఏపీ బడ్జెట్ అలొకేషన్ ఫర్ సోషల్ సర్వీస్ అంటామండి. సామాజిక సేవా రంగాల్లో ఎంతెంత కేటాయించారనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. వీటిని కూడా ఒకసారి చూద్దామండి. విద్యకు సంబంధించి 30,077 కోట్లు అనేటువంటి కేటాయించడం జరిగింది. సో విద్యకు వచ్చేసి 30,077 కోట్లు అనేటువంటివి కేటాయించడం జరిగిందండి మనకి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో 2022-23 సంబంధించి. అలాగే హౌసింగ్. సో హౌసింగ్ తెలుసు కదండి మనందరికీ. హౌసింగ్కి వచ్చేసి 4,791.69 కోట్లు అండి. సో హౌసింగ్ భవన నిర్మాణాలు ఉన్నాయి కదండి మన ఇల్లు నిర్మించుకునేటువంటి. సో వాటికి సంబంధించి హౌసింగ్కి వచ్చేసి 4,791.69 కోట్లు అనేటువంటి కేటాయించడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్కి వచ్చేసి 1,033.86 కోట్లు అనేటువంటివి కేటాయించడం జరిగిందండి లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్కి. సో లేబర్ ఎంప్లాయ్మెంట్కి ఎంత కేటాయించారండి బడ్జెట్లో? 1,033.86 కోట్లు అనేటువంటి కేటాయించడం జరిగిందండి. అలాగే వైద్యానికి వచ్చేసి 15,384.26 కోట్లు అనేటువంటి కేటాయించడం జరిగిందండి. సో వైద్యానికి వచ్చేసి 15,384.26 కోట్లను కేటాయించడం జరిగిందండి. అలాగే సామాజిక భద్రత మరియు సంక్షేమంకి వచ్చేసి 4,331.85 కోట్లు అనేటువంటి ఖర్చు పెట్టడం జరిగిందండి, కేటాయించడం జరిగిందండి. సో బడ్జెట్లో సో మన సామాజిక భద్రత మరియు సంక్షేమానికి మన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో 2022-23కి సంబంధించి 4,331.85 కోట్లు అనేటువంటి కేటాయించడం జరిగిందండి. అలాగే క్రీడలు యువతకు సంబంధించి 140.48 కోట్లు అనేటువంటి ఖర్చు పెట్టడం కేటాయించడం జరిగిందండి. సో క్రీడలు యువతకు వచ్చేసి 140.48 కోట్లు అనేటువంటి మన బడ్జెట్లో కేటాయించడం జరిగిందండి 2022-23 సంబంధించి. అలాగే సాంకేతిక విద్యకు వచ్చేసి 413.5 కోట్లు అనేటువంటి కేటాయించడం జరిగిందండి. అలాగే పట్టణాభివృద్ధి. సో పట్టణాభివృద్ధికి వచ్చేసి 8,796 కోట్ల నుండి కేటాయించడం జరిగిందండి. సో తాగునీరుకి వచ్చేసి అలాగే పారిశుద్ధ్యంకి వచ్చేసి 2,133.63 కోట్ల నుండి కేటాయించడం జరిగింది త్రాగునీరు పారిశుద్ధ్యానికి సంబంధించి. అలాగే సంక్షేమానికి వచ్చేసి 45,955 కోట్లు. అలాగే గత ఏడాది చూస్తే 27,964 కోట్లు అండి. సో ఈ ఇయర్ 2022-23 సంబంధించి ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి 45,955 కోట్లు అనేటువంటివి కేటాయించడం జరిగిందండి. మొత్తంగా సామాజిక రంగాల కోసం 1,13,340.2 కోట్లు అనేటువంటి కేటాయించడం జరిగింది. సో ఇది బడ్జెట్లో చూసుకుంటే బడ్జెట్ మొత్తం మీద చూసుకుంటే ఇది 44.23% అండి. సో సామాజిక రంగానికి 44.32% అనేటువంటివి కేటాయించడం జరిగింది. ఇవి కాకుండా సాధారణ సేవలకు 73,609.63 కోట్లు. సో ఇవి కాకుండా అంటే ఇందాక చెప్పాను కదండి 1,13,340.20 కోట్లు, ఇవి 44.23% అన్నాం కదండి. ఇవి కాకుండా ఇంకా సాధారణ సేవలకండి 73,609.63 కోట్లు అనేటువంటి కేటాయించడం జరిగింది. అలాగే వ్యవసాయ అనుబంధ రంగాలకి 13,630.10 కోట్లు అనేటువంటివి కేటాయించడం జరిగింది. సో ఇంధన రంగానికి వచ్చేసి 10,281.04 కోట్లు కేటాయించారండి. అలాగే జనరల్ ఎకో సర్వీసెస్. సో జనరల్ ఎకో సర్వీస్కి వచ్చేసి 4,420.07 కోట్లను కేటాయించడం జరిగిందండి. అలాగే ఇండస్ట్రీస్ అండ్ మినరల్స్కి వచ్చేసి 2,007
2755.17 కోట్లు అనేటువంటి కేటాయించడం జరిగిందండి. సో ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్, సో ఫ్లడ్ కంట్రోల్స్ ఉన్నాయి కదండి. సో ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్స్కి 11,482.37 కోట్లు కేటాయించడం జరిగింది. గ్రామీణాభివృద్ధికి 17,109.04 కోట్లు అనేటువంటి కేటాయించడం జరిగిందండి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి 17.78 కోట్లు అనేటువంటి కేటాయించడం జరిగింది. సో ట్రాన్స్పోర్ట్కి వచ్చేసి 9,617.15 కోట్లు అనేటువంటి కేటాయించడం జరిగిందండి. మొత్తంగా ఆర్థిక సేవల రంగానికి సంబంధించి ఈ ఆర్థిక సేవల రంగానికి సంబంధించి 69,306.74 కోట్లు అండి. సో ఇది బడ్జెట్లో 27.5% అండి. సో మనం ఇక్కడ 2 పాయింట్లు సేవా రంగానికి సంబంధించి మొత్తం బడ్జెట్ మీద చూసుకుంటే 44.23% అనేటువంటిది కేటాయించడం జరిగింది. అలాగే ఆర్థిక సేవా రంగానికి కూడా 27.5% అనేటువంటిది కేటాయించడం జరిగిందండి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. మనకి బడ్జెట్ అలొకేషన్స్ అనేటువంటి సోషల్ సర్వీసెస్ అంటే సామాజిక సేవా రంగాల్లో దేనికి ఎంతెంత ఖర్చు కేటాయించారు అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి చూద్దాం. విద్యకు 30,077 కోట్లు అండి. హౌసింగ్కి వచ్చేసి 4,791.69 కోట్లు. లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్స్కి వచ్చేసి 1,033.86 కోట్లు. అలాగే వైద్యానికి వచ్చేసి 15,384.26 కోట్లు. సామాజిక భద్రత మరియు సంక్షేమానికి వచ్చేసి 4,331.85 కోట్లు. క్రీడలు యువతకు వచ్చేసి 140.48 కోట్లు. సాంకేతిక విద్యకు వచ్చేసి 413.5 కోట్లు. పట్టణాభివృద్ధికి వచ్చేసి 8,796 కోట్లు. త్రాగునీరు పారిశుద్ధ్యంకి వచ్చేసి 2,133.63 కోట్లు. అలాగే సంక్షేమంకి వచ్చేసి 45,955 కోట్లు. మొత్తం సామాజిక సేవా రంగాల కోసం బడ్జెట్లో కేటాయించినటువంటి మనీ వచ్చేసి 1,13,340.20 కోట్లు అండి. ఇది మొత్తం బడ్జెట్లో పోల్చుకుంటే 44.23%. అలాగే ఇవి కాకుండా సాధారణ సేవలకు వచ్చేసి 73,609.63 కోట్లు అండి. సో వ్యవసాయ అనుబంధ రంగాలకు వచ్చేసి 13,630.10 కోట్లు. ఇంధన రంగానికి వచ్చేసి 10,287.04 కోట్లు. జనరల్ ఎకో సర్వీస్కి వచ్చేసి 4,420.07 కోట్లు. ఇండస్ట్రీస్ అండ్ మినరల్స్కి వచ్చేసి 2,755.17 కోట్లు. అంటే ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్కి వచ్చేసి 11,482.37 కోట్లు. గ్రామీణాభివృద్ధికి వచ్చేసి 17,109.04 కోట్లు. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేసి 11.78 కోట్లు. అలాగే ట్రాన్స్పోర్ట్కి వచ్చేసి 9,617.15 కోట్లు. సో మొత్తంగా ఆర్థిక సేవా రంగానికి వచ్చేసి 69,306 కోట్లు అనేటువంటిది 69,306.74 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. సో ఈ బడ్జెట్లో 27.5% అండి. సో బడ్జెట్లో సామాజిక సేవా రంగానికి వచ్చేసి 44.23%. అలాగే ఆర్థిక సేవా రంగానికి వచ్చేసి 27.5% అనేది కేటాయించడం జరిగింది. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు. బడ్జెట్ మీద ఏ రంగంలో ఎంత కేటాయించారు లేదా ఏ పథకానికి ఎంత కేటాయించారు అనేటువంటివి అడుగుతూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో. సో ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 4 ఎగ్జామ్ ఉంది కదండి, అలాగే ఏఈ ఎగ్జామ్ ఉంది. సో వీటిలో మన బడ్జెట్ మీద పడేటువంటి ఇంపార్టెంట్ అంశాల మీద మీకు నేను కూలంకషంగా చెప్పడం జరిగింది. 1-2 సార్లు వినండి, అలాగే ప్రాక్టీస్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.